వరద తుఫాను ప్రభావంతో చెన్నైలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాయుడు ప్రత్యక్షంగా అందిస్తారు. చెన్నైలో వరద తుఫాను ప్రభావం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఇప్పటికే అందిన సమాచారం మేరకు తీవ్ర స్థాయిలో కూడా తమిళనాడు ప్రాంతంలో వరద తీవ్ర ప్రభావం చూపబోతున్నది కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాత్రి నుంచి కూడా భారీ స్థాయిలో తమిళనాడులోని వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. అలాగే వరద తుఫాను ప్రభావం కారణంగా కూడా అనేక చోట్ల కూడా భారీ స్థాయిలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చెన్నైతో పాటు తిరువల్లూరు అలాగే కాంచీపురము తదితర ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం చెన్నైలో 52 ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు భారీ స్థాయిలో కూడా రహదారులన్నీ కూడా జలమయమైన పరిస్థితి ఏర్పడుతోంది. చెన్నైలో దాదాపుగా జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయింది. బస్సుల రాకపోకలు వాహనాలు రాకపోకలు తీవ్ర స్థాయిలో కూడా నిలిపివేశారు. అలాగే రైళ్ల రాకపోకలు కూడా నిలిపివేయడం జరిగింది. విజయవాడ నుంచి చెన్నైకి వచ్చే రైళ్లను గూడూరు వరకు మాత్రమే కొనసాగిస్తున్నారు. అలాగే నెల్లూరు చెన్నైకి తిరిగే ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేశారు. సుల్లూరుపేట వరకు మాత్రమే కొనసాగించడం జరుగుతోంది. అనేక రైళ్లను కూడా రద్దు చేయడం జరిగింది. దీంతో ఎక్కడెక్కడే జనజీవనం స్తంభించిపోయింది. ప్రయాణికులు కూడా ఎక్కడెక్కడే బస్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నాం ఉన్నాము. ఇక్కడ భారీ స్థాయిలో కూడా రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 5 సెంటీమీటర్ల వరకు వర్షం నమోదైనట్లు కూడా తెలుస్తోంది. ఈదురుగాలులు దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీలుస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉండడం వల్ల మరింత వరద తుఫాను ఈ ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. దీంతో చెన్నైతో పాటు అలాగే కాంచీపురము తిరువల్లూరు తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 1994 తర్వాత తూర్పు నావికాదళం కూడా రంగం దిగిందని చెప్పారు. అప్పట్లో 1994లో నావికాదళం రంగంలోకి దిగి తుఫాను సహాయ చర్యలు చేపట్టింది. అయితే ప్రస్తుతం ఈ తూర్పు నావికాదళం కూడా చెన్నైలో సహాయ చర్యలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే దాదాపుగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. అంతేకాకుండా నావికాదళం 5,000 మందికి ఆహార పదార్థాలు అందించడానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే రాజోలి డేగా ఎయిర్పోర్ట్ లో కూడా హెలికాప్టర్లను సిద్ధం చేసినట్లు కూడా సమాచారం అందుతోంది. దాదాపుగా నావికాదళం సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఎలాంటి విపత్తునైనా చెన్నైలో కానీ కాంచీపురంలో కానీ అలాగే తిరువల్లూరు కానీ తదితర ప్రాంతాల్లో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి నావికాదళము అటు ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడే ఈ పరిస్థితిని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సమీక్షిస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఆయన అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చెన్నైలో ప్రధానంగా ముంపు గురయ్యే ప్రాంతాల నుంచి కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెన్నైలోనే దాదాపు 176 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 30 పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించడం జరుగుతోంది. ఎలాంటి ముంపు వరద పరిస్థితి తలెత్తినా కూడా ఎదుర్కోవడానికి ఆయా ప్రాంతాల్లో అధికారులతో సమీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అయితే చెన్నై వరద తుఫాను చెన్నైకు తూర్పు ఈశాన్యంగా 180 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్యంగా ప్రయాణించి పశ్చిమ నైరుతి దిశగా ప్రయాణించి ఇది చెన్నై ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ తీరం దాటే సమయంలో ఈదురుగాలులు గంటకు 60 నుంచి 120 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. దాదాపుగా ఈ బలహీనపడిన తర్వాత పెను తుఫానుగా మారి తీవ్ర ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇది తమిళనాడులోని వరద తుఫాను పరిస్థితి. చెన్నై నుంచి కెమెరామెన్ సుధాకర్తో రాయుడు, ఈటీవీ న్యూస్. ఓవర్ టు స్టూడియో.